హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2024 క్వాలిఫైడ్ అభ్యర్థులు అటు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకి కన్వీనర్ కోటాలోను మరియు మేనేజ్మెంట్ కోటాలోను రెండు రాష్ట్రాల్లో కూడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేసుకుంటున్నారు. కన్వీనర్ కోటాలో మామూలు ఫీజుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. ఈరోజు ఉదయం నుండి అంటే 19వ తేదీ ఉదయం నుండి లేట్ ఫైన్తో 2950 ఓసీబీసీ విద్యార్థులకు ఫీజు ఉంటే దానికి 20,000 రూపాయలు ఫైన్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 2,360 రూపాయలు ఫీజు ఉంటే దానికి 20,000 రూపాయల ఫైన్ ఎక్కువగా కట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కల్పించారు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో కూడా 21వ తేదీ సాయంత్రం 9 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 23వ తారీఖు వరకు కూడా 23వ తారీఖు రాత్రి 9 గంటల వరకు కూడా మీరు ఎక్స్ట్రా 20,000 రూపాయలు ఫైన్ కట్టి 30,620 రూపాయలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అటు తెలంగాణ రాష్ట్రంలో మేనేజ్మెంట్ కోటాలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు 6,300 రూపాయల ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 21వ తేదీ సాయంత్రం వరకు వాళ్ళకి టైం ఇవ్వటం జరిగింది. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా చాలామంది ఇకనైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే ఫైన్తో అయినా చేసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే విద్యార్థులు చాలామంది కూడా సార్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి అని చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా గురించి క్యాప్ రిజర్వేషన్స్ గురించి మాకు ఎప్పుడు స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు వెరిఫికేషన్ ఉంటుంది అని అడుగుతున్నారు. స్పెషల్ కేటగిరీ విద్యార్థులందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే ఆల్రెడీ ఎన్సీసీ నోటిఫికేషన్ వచ్చింది, మీకు తెలియపరిచాను. మళ్ళీ ఈ క్యాప్ రిజర్వేషన్ పైన కానీ లేకపోతే స్కాట్స్ అండ్ గైడ్స్ రిజర్వేషన్ పైన కానీ స్కాట్స్ అండ్ గైడ్స్ కోటాలో వెరిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఏ నోటిఫికేషన్ వచ్చినా అప్డేట్స్ ఖచ్చితంగా మీ అందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తాను. కాకపోతే వెబ్ ఆప్షన్స్కు ముందు మనకి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారో లిస్టు రిలీజ్ అవ్వాల్సి ఉంది. దాని తర్వాత మెరిట్ లిస్టు రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ మెరిట్ లిస్టులో కేటగిరీ వైజ్ ర్యాంకులతో ఎంతమంది ఉన్నారో ఆ మెరిట్ లిస్టును రిలీజ్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీరు ఆ సర్టిఫికేట్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి విద్యార్థి కూడా. ఆల్రెడీ లాగిన్ వెబ్సైట్లో కూడా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యిందా లేదా అనేది మీరు లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళేసి సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ స్టేటస్ని మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే మీ అప్లికేషన్ స్టేటస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ VO1 అప్రూవ్డ్ అని వస్తుంది. లేకపోతే ఏదైనా పెండింగ్ ఉంటే పెండింగ్ అని చూపిస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇలా అయినా కూడా మీ లాగిన్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ప్రారంభం కావడానికన్నా ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు మనకి మెసేజ్లు రావాలి. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రింటౌట్ తీసుకోవాలి. తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వాలి. డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్న వాళ్ళు ఆ మెరిట్ లిస్ట్ చూసిన తర్వాత వాళ్ళు పెండింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేయాలి. దానికి కూడా 2 రోజులు టైం ఇస్తారు. 1-2 రోజులు ఖచ్చితంగా ఇస్తారు. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాతే ఫైనల్ మెరిట్ లిస్టుతో పాటు వెబ్ ఆప్షన్స్ కూడా ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ కూడా ఓన్లీ 2 రోజులు మాత్రమే ఇస్తారు. కళాశాలల ఎంపిక ప్రక్రియ ఆ 2 రోజుల్లో మీరు పెట్టుకుంటే ఇమ్మీడియట్లీ కూడా మీకు కళాశాలల్లో అలాట్మెంట్ లెటర్ కాలేజీ వైజ్ అలాట్మెంట్ లెటర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ అలాట్మెంట్ లెటర్ ఫీజు కట్టి మనం ప్రింటౌట్ తీసుకోవాల్సి ఉంటుంది. 10,000 15,000 ఎంతో ఉంటుంది. గత సంవత్సరం అయితే 10,000 ఉంది. ఈ సంవత్సరం ఎంత పెంచుతారు ఎంత ఉంటుంది అనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే గత 2 సంవత్సరాలు ఒకే ఫీజు ఉండాలని చెప్పేసి గత సంవత్సరం ఇచ్చిన జీవోనే కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి 99% గత సంవత్సరం లాగానే 10,000 10,500 ఫీజు ఉండొచ్చు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ నేను చెప్పినట్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. ఆ ప్రింటౌట్ తీసుకోవాలి.
దాని తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వాలి. మెరిట్ లిస్ట్లో ఎంతమంది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదో వాళ్ళ లిస్టు కూడా వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వాలి. దాని తర్వాతే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా అదే రోజు నోటిఫికేషన్ ఇస్తాడు. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా ముందుగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో కన్వీనర్ కోటాలో లేట్ ఫీజుతో ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలోనూ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నించండి. తెలంగాణలో 9వ తరగతి నుండి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకే లోకల్ విద్యార్థిగా పరిగణిస్తామని చెప్పారు. కానీ కోర్టులకు వెళ్ళి విద్యార్థులు స్టే తెచ్చుకోవటం జరిగింది. వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ బయట చదివిన విద్యార్థులందరూ కూడా తెలంగాణలో లోకల్ విద్యార్థులుగానే వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా తెలియని వాళ్ళందరూ కూడా మీరు తెలంగాణలో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి అప్డేట్ కూడా ప్రతి విద్యార్థికి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తాను. దానికన్నా ముందు ఏ అప్డేట్ వచ్చినా తెలియజేస్తాను. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు కూడా కంపల్సరీగా వెరిఫికేషన్లకు సంబంధించి ప్రతి వీడియో కూడా పెడతాను. కాబట్టి ఎవరు అధైర్యపడకండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ జై హింద్.